హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి మిరపలో ప్రజెంట్ వచ్చేసి ఎక్కడ చూసినా కానీ పూత డ్రాప్ అవుతుంది. దాంతోపాటు ఎర్రనల్లి, దాంతోపాటు నల్లతామర పురుగులు అనేది ఉధృతి ఎక్కువగా ఉంది మిత్రులారా. ఇవేం చేస్తుందంటే మనకి మిరపలో వచ్చే పూతను అనేది డ్యామేజ్ చేసి ఆ పూత అంతా కూడా రాలిపోయే విధంగా చేస్తుంది. అంతేకాకుండా వచ్చే ఎగురు అనేది కూడా కొసలు మాడిపోయేటట్టుగా చేస్తున్నాయి మిత్రులారా. దానికి సంబంధించి మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాము. రిజల్ట్ అయితే చాలా బాగున్నాయి మిత్రులారా. ఎందుకంటే మనం ఏదైనా రిజల్ట్ ఉంటేనే రైతులకు తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇట్లా. ఎందుకంటే రిజల్ట్ ఉంటేనే ధైర్యంగా వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ధృవాను కైరో మిత్రులారా, ఇవి రెండు కూడా చాలా చక్కని కాంబినేషను. ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml, కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ml మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మనకి ఎర్రనల్లి, దాంతోపాటు నల్లతామర పురుగుల ఉధృతిని తగ్గించుకొని మనకి క్రాప్ సెట్టింగ్, ఫ్లవర్ ఏదైనా డ్రాప్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేసుకొని క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటానికి ఈ రెండు కూడా చాలా చక్కని కాంబినేషన్ అనమాట. రెండు కూడా సపరేట్గా కలుపుకొని ఒకసారి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే పై ముడత, కింది ముడత, దాంతోపాటు నల్లతామర పురుగుల ఉధృతిని తగ్గించుకొని క్రాప్ సెట్టింగ్ అనేది ఎక్సలెంట్గా కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. కాబట్టి ప్రతి రైతు స్ప్రే చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.